ఈరోజైతే మనము అలపి నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. అలపి నుంచి స్టార్ట్ అయ్యేసి వర్కాలకైతే పోతున్నాం. వర్కాల మనకు 120 కిలోమీటర్స్ ఇంకా స్టార్ట్ అవుదాం. జై శ్రీరామ్ విఘ్నేశ్వర శ్రీ రేవంతాయ నమః. నమః శివాయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనం మృత్యోర్ముషీరమామృతహాత్. నమస్తే అంత భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ అగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ ఓం శ్రీమన్ మహాదేవాయ నమః శివాయ. తండ్రి 120 అంటే ఇంకా 100 కిలోమీటర్స్ మనకు 3 అవర్స్ అది చూపిస్తుంది. ఎందుకంటే మనం ఈరోజు కూడా నేషనల్ హైవే 66 మీదే 80% దీనిలోనే కవర్ చేస్తాము. అరే రైట్ లెఫ్ట్ కదరా ఇచ్చింది, నువ్వు లెఫ్ట్కి కదరా ఇచ్చింది. ఓకే ఓకే సారీ, బస్సు లెఫ్ట్ తిరగాలంటే కొంచెం రైట్ తీసుకోవాలి. ఓకే ఓకే. ఈరోజు కూడా మనము అంతే 80 కిలోమీటర్స్ వరకు నేషనల్ హైవే 66లోనే ఉంటాం. ఇది కన్స్ట్రక్షన్ ఉంది, ఫుల్ కన్స్ట్రక్షను. లాస్ట్ టైం 1 ఇయర్ అన్నా, నెక్స్ట్ వీడియోలో 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ అన్నా, ఇప్పుడు 3 ఇయర్స్ ప్లస్ అవుతుంది, 3 to 4. నేషనల్ హైవే 66 ఫినిష్ అయ్యిందంటే తోపు ఉంటుంది. అంతా కేరళ కోస్టల్ ఏరియా మొత్తం మీకు నేషనల్ హైవే 66లోనే కవర్ అవుతుంది. అండ్ చాలా కన్స్ట్రక్షన్ ఉంది. నియర్లీ ఒక రోడ్లు వేయడం కాదు, వాళ్ళు 6 లేన్ వేస్తున్నారు కాబట్టి పడుతుంది, టైం పడుతుంది. ఇదేనంటే షిప్లో ఉన్నా. ఓ ఏమో ఫిష్ మార్కెట్ అనుకుంటుంది. ఫిష్ మార్కెట్ ఏంటది? అది ఫిష్ అడ్డా లేకపోతే వర్కాలలో మనం 3 days స్టే చేస్తున్నాం. ఈరోజు, రేపు, మొన్నాడు అండ్ సాటర్డే మనం స్టార్ట్ అయిపోతాం ఇంకా ఇంటికి. ఇంకా ఎట్లా పోదాం అనేసి చూస్తాను. ఇంకా కడపకు పోయే రూట్ చూసలే. వర్కాల దగ్గర నుంచి ఎట్లా పోదాం, తమిళనాడులోకి ఎంటర్ అయ్యి తమిళనాడు నుంచి కడపకు చూడాలి ఇంకా దాన్ని బట్టి. ఇప్పుడే జస్ట్ ఒక 1 కిలోమీటర్కి 20+ minutes ఉండే దగ్గర తప్పించుకున్నాం చూసిన తొందరగా. అక్కడ నుంచి ఇంకా మనము స్టార్ట్ ఇంకా 46 kilometers అండ్ షోయింగ్ 243 నా. ఇంకా 10 నిమిషాలు గూగుల్ టైంని కొంచెం ముందుకు వచ్చిన 10 నిమిషాలు చూద్దాం ఇంకెంతసేపు పడుతుందో చూడాలా. ఓహో ఇంకా 29 కిలోమీటర్లు. ఆ 29 మొత్తం కన్స్ట్రక్షన్. ఆర్ఆర్ఆర్ బాగుందా? వన్స్ ఇవంతా ఫినిష్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఎన్నేళ్ళు పడుతుందో.
ఇంకొక 12 కిలోమీటర్లు. ఇంకా వర్కాల వచ్చేస్తుంది. మనం వర్కాలగా అంటే మన బుక్ చేసుకున్నాం రూమ్ దగ్గరికి డైరెక్ట్. ఇప్పుడైతే బ్యాంబూ విలేజ్ అని ఇక్కడ తీసుకున్నా రిసార్ట్ లాంటిది. మనకైతే కాస్ట్ 1400 పడింది, 3 nights, 4200 ఓవరాల్గా. బాగుంది, మంచిగా ఉంది. ఏంటి ఓపెన్లోనే తీసుకున్నాను నేను ఇక్కడ. చూద్దాం ఎట్లుంటుందా. ఇంకా ఇప్పుడే పార్క్ చేసిన, ఫుల్ ట్రాఫిక్. ఇంక ఇప్పుడు అయిపోతేనే దెన్ నెక్స్ట్ లగేజ్ మొత్తం తీసేసేసి ఫుడ్ ఆన్లైన్లో పెట్టేసిన, స్విగ్గీలో వచ్చేసింది రూమ్ దగ్గరికి. ఇంకా ఫుడ్ తీసేసుకొని దెన్ కొంచెం రెస్ట్ తీసుకుంటా ఫస్ట్. వా నైట్ వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. మొత్తం ఇది ఫుల్ వర్షము ఈవినింగ్ నుండి. మొత్తం వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది చెప్పాలంటే. చిల్ అవుట్ కావడానికి చాలా బాగుంది ప్లేస్ ఇది. డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను వచ్చింది ఇప్పుడు పీక్ సీజన్ ఇది. సీజన్ అంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి రూమ్స్ ఏవి లేవు అసలు. అందుకే ఇది బుక్ చేసుకున్నా. చాలా వరకు నేను 1000 బిలోనే ట్రై చేస్తా, బట్ ఈసారి అయితే దొరకలేదు, అందుకే ఇది ట్రై చేసా. ఇప్పుడైతే మనము ఈ క్లిఫ్ స్టార్టింగ్లో ఉన్నాము. స్టార్టింగ్ నుంచి ఇంకా ఎడ్జ్కి మొత్తం ఇట్లే ఒక దగ్గర 1 kilometer అయితే వాక్ ఉంది. మొత్తము బాగుంది మంచిగా. రైట్ సైడ్ కట్టు ఓకే. మీకు లెఫ్ట్ సైడ్ మొత్తము బీచ్ వచ్చేసి, అండ్ రైట్ సైడ్ మొత్తము ఈ షాప్స్ కానీ ఇవే ఉన్నాయి. మొత్తము చాలా బాగుంది చూడడానికి. అండ్ మార్నింగ్ కూడా ఇంకొకసారి మార్నింగ్ లేచి వాక్ వస్తా, ఎక్సలెంట్ ఉంటుంది తెలిసి మార్నింగ్ వాక్. బాగుంటుంది ఆ సైడ్ క్లిప్ పెట్టు మొత్తం. ఎండ్ పాయింట్ మనకు బ్లాక్ శాండ్ బీచ్ వస్తుంది. అది ఈరోజు కవర్ చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడైతే నేను జనార్దన స్వామి టెంపుల్కి అయితే పోతున్నా. చూడాలా ఎట్లుంటుందో. ఎర్లీ మార్నింగ్ పద్మనాభ స్వామి టెంపుల్ పోదాం అనుకున్నా. 2:30, 3:30 అట్లా 1:30, 1:50 కట్ట ఇక్కడ బయలుదేరితే ఇక్కడ 2:53 కల్లా అక్కడ ఉంటాం. 3:30కి దర్శనం పోదాం అనుకున్నా. కానీ అక్కడ ఏమంటే నేను సింగిల్గా సోలో పోతానా, మనకు ఫాగ్ లైట్స్ కూడా మొత్తం ఎక్స్ట్రా లైట్స్ కూడా లేవా, ఎందుకు రిస్క్. అది కూడా ఇది నేషనల్ హైవే ఏం చూపించడంలే, ఏదో లోకల్ రోడే చూపిస్తుంది. అది కూడా స్టేట్ హైవేనో లేకపోతే ఏది అది కూడా చూపించడం అసలు. దాంట్లో రిస్క్ ఎందుకు ఊరికే. ఏమంటే మామూలు ఈ టైంలో దర్శనం పోతే మనకు 4 to 5 hours కల్లో మూసుకొని అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి జర్నీ ఆ ట్రాఫిక్కి చూస్తాను ఏం చేద్దామనేసి. రేపైతే ఫుల్ ఉంటారు చూస్తా. ఇంకా దర్శనానికి అయితే ప్లాన్లోనే ఉన్నా, ఇంకా చూడాలి. ఇంకా మనమైతే ఇప్పుడు ఎంట్రీ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కాల టెంపుల్.
ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోవడం. యా మనకైతే ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది, జస్ట్ ఒక 5 minutes అంతే. దర్శనం అయిపోయింది. ఈ టెంపుల్ ఏమంటే 2000 year old టెంపుల్ అంట. దీని స్థల పురాణం ఏంటంటే బ్రహ్మ వచ్చేసేసి ఇక్కడ తపస్సు, ఐ మీన్ యాగం చేద్దామని వచ్చారంట. ఇక్కడే ఉండిపోయారనేసి ఇంకా మన సృష్టి డిస్టర్బ్ అవుతుంది అనేసి విష్ణు వచ్చి బ్రహ్మను పిలుచుకోవడానికి ట్రై చేశారంట. అట్లా అక్కడ ఈ విధంగా ఉంటుంది స్టోరీ మొత్తము. ఇప్పుడైతే మనము బ్లాక్ శాండ్ బీచ్కి అయితే పోతున్నాం. ఇది మనము ఎండ్ ఆఫ్ ది క్లిఫ్లో ఉంటాం దగ్గర దగ్గర. మనం ఉండే రూమ్ అయితే అది జస్ట్ ఎండ్ ఆఫ్ ది క్లిఫ్ అండ్ దగ్గర దగ్గర బ్లాక్ శాండ్ బీచ్ దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమండి, ఇక్కడ ఏంటంటే పెద్ద మైనస్ మనకు ఫుడ్ అనేది. ఇప్పుడు సపోజ్ మీరు పిజ్జా బర్గర్స్ ఎక్కువ మీకు కంఫర్టబుల్ అయితే బాగుంటుంది, అండ్ ప్రైజెస్ కూడా చాలా హైలో ఉన్నాయి. అక్కడ తినచ్చు, లేదు ఇంకా వేరే ఏమైనా కావాలంటే చండాలంగా ఉన్నాయి. చూడాలా ఇంకేమైనా దొరుకుతాయా లేదా అనేసి నేను వెతుకుతాను, చూస్తా.